నమస్కారం. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి తెలుసుకుందాం. అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఏంటి? ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొంటే ఎలాంటి అనుభూతులు చెందుతాయి? మరి అక్కడ ఎలాంటి ఎనర్జీ షిఫ్ట్ అన్నది జరుగుతుంది? ఇవన్నీ అంశాలు ఇవాళ ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు దీప్తి నాదెల్లా గారు. షీఈ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్. సో ఆమెను అడిగి దీని గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ మేడం, పత్రిజీ ధ్యాన్ మహాయాగం అంటే ఏంటి? అందరూ పత్రిజీ ధ్యాన్ మహాయాగానికి ఎందుకు రావాలంటారు? యాక్చువల్గా మనం పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మాట్లాడుకునే కంటే ముందు ప్రతి ఒక్కళ్ళకు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అసలు ఏం చేస్తుంది అనేది అర్థం అవ్వడం చాలా అవసరం అండి. పిఎస్ఎస్ఎం అనేది భూమి మీదకి ఒక గ్రేట్ ప్లానింగ్తో దింపబడ్డది. అది ఒక వ్యక్తి, ఒక గ్రూపు కాదనమాట. 50,000 సంవత్సరాలుగా ఏ పరమగురు మండలి అయితే భూమిలో పరివర్తన తీసుకురావడం కోసం, భూమిని ఎలా రక్షించాలి, ఏ విధంగాని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత మళ్ళీ ఎంతోమంది హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ని ఒక గ్రూపుగా దింపి వాళ్ళందరికీ లీడర్గా ఒక కాస్మిక్ గవర్నమెంట్ చీఫ్ని పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కలిపితేనే ఈ పిరమిడ్ మాస్టర్స్, ఇది పిఎస్ఎస్ఎం. అసలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మెయిన్ ప్లాన్ ఏంటంటే, ఈ భూమి మీద సమయానికి అనుసారంగా అన్ని ప్లాన్లు చేస్తూ సమయానికి అనుసరించి ఆ పోర్టల్స్ని ఓపెన్ చేయడం. అంటే దీనికి కొంచెం మనం డీటెయిల్గా వెళ్తే ఇంకా ఫ్రెండ్స్కి ఈజీగా అర్థం అవ్వడానికి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే ధ్యానం గురించి, ఇదేమి కొత్తది కాదు, వేల సంవత్సరాలుగా తెలుసు. ఇదే ధ్యానం గురించి చెప్పినప్పుడు ఒకళ్ళకి ఇద్దరికి అర్థమయ్యేది. ఇప్పుడు 100 మందికి ఎందుకు అర్థమవుతుందంటే ఎనర్జీ షిఫ్ట్, ఎనర్జీ మారిపోయింది. ఓకే, ఎనర్జీ ఎలా మారింది భూమి మీద అంటే అదేమి ఆటోమేటిక్గా అవ్వట్లేదు. ఆ ఎనర్జీ పోర్టల్స్ ఓపెన్ చేయబడ్డాయి. ఎవరు చేస్తున్నారు ఏంటి అంటే పరమగురు మండలి చాలా ప్లానింగ్ చేసింది. 40 సంవత్సరాల నుంచి ఇలా ప్లాన్ చేసి పిఎస్ఎస్ఎం ద్వారా మాస్టర్స్ని దింపి వాళ్ళ ద్వారా ధ్యానం చేపిస్తూ వాళ్ళ హయ్యర్ చక్రాస్ ద్వారా ఎనర్జీస్ని భూమి మీదకి దింపడం జరుగుతుంది. సో ఆ విధంగా గ్రూప్ మెడిటేషన్స్, ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్స్ అందరూ గ్రూప్ మెడిటేషన్స్ చేస్తారో ఆ ఫ్రీక్వెన్సీలో, ఆ హయ్యర్ ఎనర్జీలో పోర్టల్ ఓపెన్ చేయబడుతుంది. ఆ పోర్టల్ ఓపెన్ చేయబడ్డప్పుడు ఆ న్యూ ఎనర్జీని భూమి మీదకి దింపి మానవ జాతికి ఏ ఎనర్జీ అయితే ఇవ్వదలుచుకున్నారో దాన్ని ఇవ్వడానికి దింపబడుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో డిఫరెంట్ పోర్టల్స్, అంతకుముందు ఏదైతే ఓపెన్ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అది వచ్చినా కూడా వేస్ట్ అవుతుంది. ఆ పోర్టల్స్ ఓపెన్ చేయడానికి అవకాశమే లేదు. మన వాళ్ళు అంతా ఎన్నో 40 సంవత్సరాలుగా గ్రూప్ మెడిటేషన్స్ చేస్తూ టైం టు టైం ఆ పోర్టల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ చేసినప్పుడు ఏ ఎనర్జీ అయితే భూమి మీదకి వస్తుందో దాన్ని మనం న్యూ ఎనర్జీ అంటున్నాం, రైట్? ఆ న్యూ ఎనర్జీ తీసుకునే స్థితికి రావాలన్నమాట. ఆ తీసుకునే స్థితి అంటే మళ్ళీ మనకి కనెక్టివిటీ ఏర్పడాలి, ఆ ఛానల్ కనెక్టివిటీ ఏర్పడాలి. ఇవన్నింటికి చాలా గ్రేట్ ప్లానింగ్ జరుగుతుంది. దానికే ఈ మహాయజ్ఞాలు, మహాయాగాలు ఇవన్నీ జరగడం. ఈ మహాయాగాల ద్వారా, అది ధ్యాన మహాయాగం అనేది హైదరాబాద్ కైలాష్పురిలో జరుగుతున్నా కానీ దాని వైబ్రేషన్ మొత్తం భూమి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే దానికి అలా రేఖలు కనెక్ట్ చేయబడ్డాయి, అందుకే దానికి కైలాష్పురి అని పేరు పెట్టబడ్డది. సో ఆ తరంగాలు అనేది అలా స్ప్రెడ్ అవుతూ మానవ జాతిలో ఏదైతే డ్యుయాలిటీ ఉందో, డ్యుయాలిటీలో అంతా కొట్టుమిట్టాడుతున్నారు. దాన్నే అందరూ కలియుగం అంటున్నారు కదా. డ్యుయాలిటీ ఎక్కడుంది? మా అందరి మైండ్లో ఉంది. ఎందుకు ఉంది అంటే అక్కడ మైండ్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ అయ్యింది ఓల్డ్ ఎనర్జీతో. సో అదంతా క్లీన్ అవ్వాలి ప్రతి ఒక్క మనిషి దగ్గర, మనిషి లోపల. ఈ తరంగాలు అనేవి మనందరం గ్రూప్ మెడిటేషన్స్ చేసినప్పుడు చేస్తున్న వాళ్ళలో కంపల్సరీ గ్రేట్ షిఫ్టింగ్ అవుతుంది. ఆ న్యూ ఎనర్జీని తీసుకునే స్థితిలోకి వాళ్ళు వస్తారు. ఆ ధ్యాన మహాయాగంలో 1000 మందిలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈజీగా తీసుకోగలుగుతారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన బాడీ పాతది. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ 2024, కానీ ఈ బాడీ 24 కాదు. 24 ఎనర్జీస్ వేరు, 23 ఎనర్జీస్ వేరు, 22 ఎనర్జీస్ వేరు. 22, 23 ఎనర్జీస్కి అలవాటు అయిపోయింది ఇది. 24 ఎనర్జీస్కి ఎలా అవుతుంది? దానికోసం చాలా వైడ్ ఓపెనింగ్ అవసరం.
అంతకు ముందు ఏంటంటే స్లోగా వచ్చేది కాబట్టి స్లోగా అబ్జర్వ్ చేసేది ఇది. ఇప్పుడు స్లోగా రావట్లేదు, షిఫ్టింగ్ చాలా స్పీడ్గా వస్తుంది, ఎనర్జీ స్పీడ్గా వస్తుంది. స్పీడ్ అబ్జార్ప్షన్ అవసరము, అది గ్రూప్ మెడిటేషన్స్లో అవుతుంది. వీటన్నింటినీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక అవకాశము ఇస్తూ ఈ ధ్యాన మహాయాగాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ టైంలో. ఇప్పుడు మనం తీసుకుంటూ ఆ గ్రూప్లో ఉన్న వేల మంది ఆ న్యూ ఎనర్జీని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటూ మళ్ళీ ఆ భూమి మొత్తం మీద ఉన్న మానవ జాతి లోపల ఆలోచనలు మార్పు కోసం కావాల్సిన ఎనర్జీని మళ్ళీ వీళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఆ గ్రూప్ నుంచి. సో మన స్వకార్యము స్వామి కార్యము రెండు అవుతుంటాయి అన్నమాట. అక్కడ వీఆర్ సెలెక్టెడ్ వన్స్. మనందరం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసి ఈ ధ్యాన మహాయాగాలకి ఎలిజిబిలిటీ ఉండబట్టి మనందరినీ అక్కడికి పంపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ ఇమ్మీడియట్ షిఫ్టింగ్ అవుతుంది. ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోలేక ఇళ్లల్లో ఉండి ఏదో హెల్త్ ఇష్యూస్ ఏదో అవుతున్నాయి అనేసి వాళ్ళు ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, అదవటం ఇదో అక్కడికి ఇక్కడ పరిగెడుతున్నారు. ధ్యానం చేయడం వల్ల, గ్రూప్ మెడిటేషన్ చేయడం, అబ్జర్వ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఓకే, అంటే ఈ ధ్యాన మహాయాగానికి సపోజ్ కొత్త వ్యక్తులు వచ్చారనుకోండి, అంటే మీరు అంటున్నారు చాలా ఎనర్జీ డౌన్లోడ్ అవుతుంది, చాలా మార్పులు వస్తాయని. ఈ కొత్త వ్యక్తులు ఇక్కడ వచ్చినప్పుడు మరి ఈ ఎనర్జీని తట్టుకోగలుగుతారంటారా? ఈజీ అబ్జార్ప్షన్ అయిపోతుంది వాళ్ళకి, షిఫ్టింగ్ అవుతుంది బట్ తెలియకుండా అయిపోతుంది వాళ్ళకి అదంతా కూడా. ఓన్లీ ఫిజికల్ మాస్టర్సే కాదు, వేల మంది మనం ఫిజికల్ మాస్టర్స్ గా దిగి ఉన్నాం ఆల్రెడీ. హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ అయినా కూడా మనం ఫిజికల్ బాడీస్ లో కూర్చొని ఉన్నాం. మన ఫ్రెండ్స్ ఉన్నారు ఫిజికల్ బాడీస్ లో లేకుండా యాస్ట్రల్ బాడీస్ లో ఉంటుంటారు. వాళ్ళు ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారు. లక్షల మంది మన మహిళా ధ్యానమా చక్రాలు ఎన్నో అయినాయి కదా, ఓపెన్ ఐస్ తోటే నేను ఎంతో మందిని చూసి తరించడం జరిగింది. వావ్, ఇంతమంది మాస్టర్స్ ఇక్కడ ఉన్నారా అనేసి. సో ఆ టైంలో ఎంతో మంది నాగ సాధువులని వాళ్ళు చాలా మంది అలా ఎన్లైటెడ్ మాస్టర్స్ అందరూ, యాస్ట్రల్ మాస్టర్స్ అందరూ వచ్చేసి ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఈ ధ్యాన మహాయాగం 11 రోజుల పాటు జరుగుతుంది. సో ఈ 11 రోజుల పాటు ఉంటే కనుక వాళ్ళల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయంటారు? అంటే 11 days ఉంటే మంచిదంటారా, లేకపోతే కొంతమందికి 3 days ఉండగలుగుతారు, కొంతమంది 5 days ఉండగలుగుతారు. సో ఈ 11 days ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ 5 days ఉన్న వాళ్ళకి మరి ఎలాంటి ఎనర్జీ సిస్టంలో ఎలాంటి చేంజెస్ వస్తాయంటారు? ఒకవేళ 3 days ఉంటే 5 days ఉంటే ఆ పని అయిపోతుంది అంటే పత్రి సార్ 5 days పెట్టేవాళ్ళు. పత్రి సార్ 11 days పెట్టారు అంటే ఆయన గారు చేసిన ప్రతి చర్య వెనుక చాలా పెద్ద పరమార్థం ఉంది. సో 11 days అనేది చాలా ఇంపార్టెంట్. 11 days ఉండడం వల్ల సబ్టల్ లేయర్స్ లో నుంచి కూడా మొత్తం మార్పు అవసరం మనకి. మనం ఎంత హయ్యర్ డైమెన్షన్ నుంచి వచ్చినా కూడా లోపల నుంచి మీరు భగవంతుళ్ళు అని ఎంతో మంది ఎన్నోసార్లు పితామహతో పాటు పిరమిడ్ మాస్టర్స్ అందరు చెప్తున్నా మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే మనం ఆ లేయర్ వరకు వెళ్ళలేకపోతున్నాం. అది వెళ్ళాలి అంటే ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్న లేయర్స్ అన్ని కరగాలి. ఆ చుట్టూ ఉన్న లేయర్స్ లో బాగా డెన్సిటీ ఏర్పడిపోయి ఉంది. 3D 4D డ్యుయాలిటీ, నీది నాది స్వార్థపూరితమైన ఎంతో ఎనర్జీ ఏర్పడిపోయి ఉంది. అది కరగాలి అంటే ఆ 11 days ఆ thousands ఆఫ్ మాస్టర్స్ మధ్యలో ధ్యానం చేయాల్సిందే. ఎస్ మేడం, అంటే కైలాసపురిలో వస్తే కనుక ఏం జరుగుతుంది, మరి ఎలాంటి ఎనర్జీ చేంజెస్ వస్తాయి అన్నది ఈ అంశాలన్నీ చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు కైలాసపురిలో ఇంకా చూడాల్సిన స్పాట్స్ ఏమి ఉన్నాయి అంటే పార్వతీ పిరమిడ్ అని ఇలాంటి కొన్ని స్పాట్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ ఏమేమి స్పాట్స్ ఉన్నాయి, అక్కడ కూర్చుని కనుక మనం ధ్యానం చేస్తే కనుక ఎలాంటి మార్పులు మనలో సంభవిస్తాయి అన్నది చెప్తారా? కైలాష్పురి ఒక రహస్యమైన ప్లేస్ అండి. ఇప్పుడు దాని రహస్యాలన్నీ విప్పే సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాము. ప్లస్ దాన్ని ఇన్నర్ నుంచి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పదాల ద్వారా ఎవరో చెప్తే అది అర్థం అవ్వదు. అదేదో ఇంకేదో కల్ట్ లాగా ఇంకొక రకంగా వెళ్ళిపోతుంది అది. ప్లస్ భూమి మీద ఒక కైలాసము అనే దానికి ఒక భక్తి భావం కానీ, శివుడితో ఒక కనెక్టివిటీ అనేది మానవ జాతిలో ఎంతో ఏర్పడి ఉంది. దానికి డెప్త్ లెవెల్లోకి వెళ్ళి అసలు శివుడు ఎక్కడున్నారు, ఆయన కైలాసం ఎక్కడుంది, అసలు ఈ ధ్యానులందరూ కలిసిన ఆ ప్లేస్ని కైలాష్పురి అని ఎందుకు పెట్టారు అనేది రాబోయే రోజుల్లో అందరికీ అర్థం అవుతుంది. అది ఎందుకు హెడ్ క్వార్టర్స్ అని పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు.
దాని వెనక ఉన్న సీక్రెట్లు కొన్ని రోజులు టైం వెయిట్ చేస్తే అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి మనకి అర్థం చేసుకోగలగడానికి అవకాశం ఉన్న ఏంటిదంటే ఆల్రెడీ మనకి 180x180 సైజు ఉన్న పిరమిడ్ ఉన్నది. మహేశ్వర మహా పిరమిడ్ అని పెట్టుకున్నాం ఆల్రెడీ పేరు. నేను చెప్తున్నాను కదా, పత్రి సార్ ఏదైతే చేశారో దాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఎన్నో సంవత్సరాల సాధన అవసరము. మహేశ్వర మహా పిరమిడ్ అని అక్కడ పిరమిడ్ పేరు పెట్టారు. ఏంటి పిరమిడ్? పిరమిడ్ అనేది ఒక శక్తి పీఠము, శక్తి కేంద్రము, జ్యోతిర్లింగం అన్ని కలిపితే అది. మరి అంత పెద్ద పిరమిడ్ 180x180 పెట్టడము, దానికి మహేశ్వర మహా పిరమిడ్ అని పేరు పెట్టడం, మళ్ళీ అది కైలాష్పురి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ కైలాష్ అండి. సో ఆ పిరమిడ్ ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ ని భూమి మీదకి తీసుకొని వస్తుంది. తీసుకొని రావడమే కాదు, అది ఎన్నో లోకాలతో, ఊర్ధ్వ లోకాలతో కనెక్ట్ అయ్యి కూడా ఉన్నదన్నమాట. సో ఎన్లైటెండ్ మాస్టర్స్ ని ఇప్పుడు మనం ఏదన్నా ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాలి. అలానే హయ్యర్ డైమెన్షనల్ మాస్టర్స్ లోయర్ డైమెన్షన్ లోకి రావాలంటే వాళ్ళకి ఒక దారి కావాలి. ఇమ్మీడియట్ గా అట్లా హయ్యర్ డైమెన్షన్ నుంచి లోయర్ డైమెన్షన్ కి ఎలా రాగలుగుతారు? సో హయ్యర్ డైమెన్షన్ నుంచి మనకి భూమితో కనెక్ట్ చేసే ప్లేసు, అంటే వాళ్ళందరూ భూమి మీదకి దిగడానికి ఒక వెహికల్ ఒక ఫ్రీక్వెన్సీని ఇస్తుందన్నమాట. సో ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి ధ్యానమా చక్రాల టైంలో వాళ్ళు ఇవ్వవలసింది, వాళ్ళు పంచవలసింది పంచి మళ్ళీ ప్రశాంతంగా వాళ్ళ డైమెన్షన్ లోకి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. రైట్? ఓకే. అయితే ఇట్లా దాని తర్వాత మళ్ళీ పార్వతీమయ్య పిరమిడ్ ఉంది. పార్వతీమయ్య పిరమిడ్ ని ఏ సంవత్సరంలో అయితే పెట్టారో ఆ సంవత్సరంలో ఏమైందంటే భూమి మీద పెద్ద స్త్రీతత్వపు ఎనర్జీ పోర్టల్ ఓపెన్ అయింది. అసలు మనము భూమి మీద ఉన్న ఓమ్ని ప్రెజెంట్ ఎనర్జీని ఏమంటాము? ఆది పరాశక్తి అని పిలుచుకుంటాం. ఆది పరాశక్తి రూపాలే పార్వతి, సరస్వతి అండ్ లక్ష్మి కదా. సో ఆ ఓమ్ని ప్రెజెంట్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కళ్ళలో స్త్రీతత్వం అనేది మాయమైపోయింది. దానికి హిస్టరీ లాస్ట్ టైం మనము మాట్లాడుకుంటూనే వస్తున్నాం కొన్ని రోజులుగా. దాన్ని మళ్ళీ వెనక తీసుకురావడం కోసము ఆ పార్వతీమయ్య పిరమిడ్ పెట్టేసి ఆల్రెడీ పోర్టల్ ఓపెన్ అయిపోయింది అనేసి చెప్పకుండానే చెప్పారు సార్. అక్కడ ధ్యానం చేయడం వల్ల అంత బ్యాలెన్స్ అయి ఉంది. ఇక్కడ శక్తి, ఇక్కడ శివశక్తి బ్యాలెన్స్ అయి ఉంది. ఏంటి శివశక్తి అంటే ఒక అర్ధనారీశ్వరి తత్వము. మనము జన్మలు ఆడ శరీరాల్లోనూ తీసుకుంటున్నాము, మగ శరీరాల్లోనూ తీసుకుంటాం. లగ్భగ్ 400 జన్మలు అనుకోండి, 200 అవి 200 ఇవి తీసుకొని స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఒక సంపూర్ణ తత్వానికి వస్తాము. ఆ సంపూర్ణ తత్వం పేరే శివశక్తి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సంపూర్ణ దివ్య స్త్రీతత్వాన్ని, దివ్య పురుషత్వాన్ని తీసుకొని ఫైనల్ జన్మకి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ అంటే జన్మలన్నీ కంప్లీట్ కన్క్లూజన్స్ టైంకి వెళ్ళేసి తీసేసుకొని మనం ఇంకా పూర్ణత, ఇదం పూర్ణం ఉదం పూర్ణం, ఆ పూర్ణ స్థితిని పొంది మనం ఈ జనన మరణ సైకిల్ నుంచి బయటికి వెళ్తాం అన్నమాట. అక్కడ కైలాసం వెళ్తే ముక్తి, కైలాసం వెళ్తే ముక్తి అంటే ఆ ముక్తికి మార్గం అక్కడ ఉందన్నమాట. శక్తి, శివ ఎనర్జీస్ తో ఒక కంప్లీట్ అర్ధనారీశ్వరి తత్వాన్ని పొందినప్పుడే ముక్తి జరుగుతుంది. జనన మరణ సైకిల్ నుంచి ముక్తి జరుగుతుంది. ఆ ముక్తికి మార్గం అక్కడ ఉందన్నమాట. అది ఆ ముక్తికి మార్గంకి పంపించటం కోసము ప్రతి క్షణము పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి సమాధి నుంచి ఒక అద్భుతమైన చైతన్యము ఫౌంటైన్ లాగా కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. దాని మెయిన్ జడు అక్కడ ఉన్నది, మెయిన్ మూలం అనేది అక్కడ ఉన్నదన్నమాట. ఆ మూలం నుంచి ఆ ఎనర్జీ అద్భుతంగా వస్తుంది. కూడా కూర్చొని ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కొన్ని విషయాలు, అలా ఎన్నో తెలియని విషయాలు అక్కడ ఎన్నో ఉన్నాయి అన్నమాట. తెలుసుకోవాల్సిన విషయాలు, ధ్యానం చేసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఆ శక్తి పీఠాల్లో కూర్చొని ధ్యానం చేయడం వల్ల అసలు మనిషి ఏ డెస్టినేషన్ ఏంటి, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడము, ఆ డెస్టినేషన్ కు మనం వెళ్ళిపోతాం. అంటే మీరు ఎన్నో ధ్యాన మహాచక్రాల్లో మీరు అటెండ్ అయ్యారు. ఇవరికంటే ధ్యాన మహాయాగాలన్నీ వారు ఇలాంటి అంటే రూపాంతరం చెందుతూ వచ్చాయి. ధ్యాన మహాయాగాల నుంచి ధ్యాన మహాచక్రాల వరకు. సో ఇలాంటి రూపాంతరం చెందిన ఈ ఒక ప్రక్రియలో మరి ఎలాంటి ఎనర్జీ షిఫ్ట్ కూడా అయింది
అన్నది చెప్తారు. మనము ఇందాకలా మాట్లాడుకున్నట్లు ఎవ్రీ ఇయర్ ఎనర్జీ పోర్టల్స్ కొత్త కొత్త పోర్టల్స్ ఓపెన్ చేస్తున్నారు. అయితే అంతకు ముందు ఓపెన్ చేయడానికి అసలు అవకాశం లేదు భూమి మీద. ఓకే. వాటన్నింటిని కూడా ఇప్పుడు అవకాశం కలిగింది, అవకాశం ఏర్పరిచారు. ఎవరు అంటే ధ్యానులు. ద గ్రేట్ గ్రాటిట్యూడ్ టు ద పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తున్నారు అని మానవ జాతికి తెలియదు. మనం ఏదో వెళ్తే చూస్తున్నారు అంతే. పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తున్నారు, పిఎంసి హిందీ ఏం చేస్తుంది, పిఎంసి తెలుగు ఏం చేస్తుంది, లేకపోతే పిఎస్ఎస్ఎం ఏం చేస్తుంది అనేది తెలియదు, ఎవరికి తెలియదు. సీతామయ్య ఆ టైంలో ఏం చేసిందో తెలియదు, అప్పుడు ఆమెను జడ్జి చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ సీతాదేవి సీతాదేవి అని ఫోటోల్లో పెట్టి పూజిస్తున్నారు, అంతే కదా. కృష్ణుడిని ఇప్పుడు మనం దేవుడు అని పూజిస్తున్నాం, అప్పుడు కృష్ణుడిని వాళ్ళు ఎంతో మంది తిట్టారు, ఎన్నో అన్నారు, ఎన్నో రకాల పేర్లు పెట్టారు. అలానే పిఎస్ఎస్ఎం గురించి అయినా కూడా, పిఎంసి గురించి అయినా కూడా, పిరమిడ్ మాస్టర్స్ గురించి అయినా కూడా ఇప్పుడు ఎంతో మంది జడ్జి చేస్తారు, మాట్లాడతారు, ఎన్నో అంటారు. కానీ మన పని ఏదో మనం చేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. దీని ప్రభావం ఏంటి, దీని లాభం ఏంటి అనేది కొన్ని సంవత్సరాల తర్వాత అందరికీ అర్థం అవుతుంది. మానవ జాతికి ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తుంది ఈ పిఎస్ఎస్ఎం పిఎంసి పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు, ఎంత గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు అనేది వాళ్ళకి తర్వాత అర్థం అవుతుంది. అయితే వీళ్ళందరూ ధ్యానాలు చేసి ఎంతో ఎనర్జీని క్రియేట్ చేయడం వల్ల పోర్టల్స్ ఓపెన్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అడ్వాన్స్డ్ పోర్టల్స్ అని చెప్పుకోవచ్చు, మన భాషల్లో చెప్పుకోవాలి అనుకుంటే. హయ్యర్ న్యూ ఎనర్జీ పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి, అంటే వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకా దీన్ని ఈజీగా చెప్పాలంటే, మీరు ఒక పని చేయడానికి అంత సంవత్సరం పట్టేది, అదే పని ఇప్పుడు మీకు గంట కంటే కూడా తక్కువ టైం పడుతుంది. అంటే స్పీడ్ గా తిరుగుతుంది అండి ఎప్పుడైనా కూడా. ఎవాల్యూషన్ ప్రాసెస్ అనేది స్పైరల్ గా జరుగుతుంది. సో అంతకు ముందు ఇంత సర్కిల్ టైం పట్టేది, ఇంత ఇమ్మీడియట్ లా అయిపోతుంది. అంటే ఏమంటారు దాన్ని, స్లో మోషన్ లో అంతకు ముందు అయ్యేది ఇప్పుడు స్పీడ్ లో అయిపోతుంది వర్క్. ఈవెన్ భూమి రొటేషన్ కూడా చాలా స్పీడ్ గా అవుతుంది అనేసి విన్నాను కదా. ఎందుకు అంటే ఎవాల్యూషన్ ప్రాసెస్ ఎప్పుడు స్పైరల్ అవుతుంది. మన గరాట్ ఉంటుంది కదా, ఇట్లా అవుతుంది. సో అంతకుముందు ఇంత టైం పట్టేదల్లా అది తగ్గుకుంటూ వస్తుంది, ఇప్పుడు ఇంత టైమే పడుతుంది. స్పీడ్ పెరిగింది అనమాట. స్పీడ్ కి అకార్డింగ్లీ కావాల్సిన ఎనర్జీస్ దిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ ఎనర్జీస్ ని తీసుకోవడం చాలా అవసరం. ఈ ఎనర్జీస్ ని తీసుకోలేదు అనుకోండి, ఓల్డ్ ఎనర్జీస్ తో భూమి మీద ఉండలేరు. ద గ్రేట్ ఇంపార్టెంట్ విషయము ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సింది, ఓల్డ్ ఎనర్జీస్ లో హింస ఉంది, న్యూ ఎనర్జీస్ లో అహింస ఉంది. ఓల్డ్ ఎనర్జీస్ లో స్వార్థం ఉంది, న్యూ ఎనర్జీస్ లో నిస్వార్థం ఉంది. ఓల్డ్ ఎనర్జీస్ లో నీది నాది అన్న గోడలు ఉన్నాయి, డ్యూయాలిటీ ఉంది. కొత్త ఎనర్జీస్ లో మనది అని కోఆపరేట్ చేసుకొని వెళ్ళేది ఉంది. ఈ ఓల్డ్ ఎనర్జీస్ ఇప్పుడు భూమి మీద ఉన్న ఎనర్జీస్ కి మ్యాచ్ అవ్వవు, కాబట్టి ఆ బాడీ నిలవలేదు. ఇక్కడ మిస్ మ్యాచ్ అయినప్పుడు బాడీ వెళ్ళిపోద్ది కదా. అలానే బాడీస్ వెళ్ళిపోయినాయి కరోనా టైంలో, చాలా వరకు కూడా వెళ్తున్నాయి కూడా. ఇప్పుడు వంక కావాలి కాబట్టి భూకంపము అవి ఇవి అన్ని వస్తున్నాయి, రైట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి మ్యాచింగ్ అవుతుంది అనుకోండి. ఎస్, స్వార్థాన్ని వదిలి నిస్వార్థానికి వస్తున్నాం, మనది అన్న దాంట్లోకి వస్తున్నాము, డ్యూయాలిటీని వదిలేసి వన్నెస్ లో ఉంటున్నాము, కోఆపరేట్ చేసుకొని ఒకళ్ళకొకళ్ళం జీవించటం అన్నమాట. ఇది జరుగుతున్నప్పుడు మన బాడీ ఫ్రీక్వెన్సీ, ఎర్త్ ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది, ప్రశాంతంగా జీవించవచ్చు. సో అలా భూమి మీద జీవించటానికి కావాల్సిన బాడీని తయారు చేస్తుంది న్యూ ఎనర్జీ. ఆ న్యూ ఎనర్జీ తీసుకోవడానికి కూడా అక్కడ వెళ్ళవలసిన ఇంపార్టెంట్ ఉందండి. అంటే పొద్దున్నే మనం అంటే ధ్యాన చక్రాలు జరుగుతున్నప్పుడు పొద్దున్నే సంగీతంతో పాటు ఒక గ్రూప్ మెడిటేషన్ చేస్తాం. అవును. ఆ గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మరి ఎలాంటి చేంజెస్ అన్నది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? కానీ ఎంతోమంది మాస్టర్స్తో కూడా మీరు కలిసి మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ ధ్యానం చేసినప్పుడు మరి ఎలాంటి మార్పులు సంభవించడం కానీ ఎలాంటి నాలెడ్జ్ వాళ్ళకి రావడం జరిగిందంటారు? చాలా మందికి చాలా అనుభవాలు జరుగుతుంటాయి. ఆల్రెడీ అక్కడికి వచ్చి మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థం అవుతుంది. ఈవెన్ నేను 2017 వరకు నాకే తెలియదు అక్కడ ధ్యాన మహాచక్రాలు అవుతాయని. 17 లో లాస్ట్ డే తెలిసిందనమాట, 31 డిసెంబర్కి తెలిసినప్పుడు నేను మా ఫాదర్ని తీసుకొని ఆ రోజు ఒక రోజు వచ్చాను కొన్ని గంటల కోసం. సో నెక్స్ట్ ఇయర్ 2018 నేను డిసెంబర్లో అక్కడికి వచ్చినప్పుడు వశిష్ఠ మహాముని గారు వచ్చేసి నాకు ఒక మాట్లాడి, పెద్ద నీతో పని ఉంది వచ్చి అంటే, నాకు చాలా నవ్వు వచ్చింది. ఇదేంటి నాతో పనుండి వశిష్ఠ మహామునులు గారు రావడం ఏంటి అనేసి. నేనే కాదు 40 మంది ఇంకా వచ్చారు, చూడు జరుగుతున్న ఎనర్జీ వర్క్ ఏంటో చూడు, నువ్వు ఇలా చెయ్యాలి అన్నప్పుడు నాకు చాలా నవ్వులాటగా అనిపించింది. నేను ఎనర్జీ వర్క్ చేయడం ఏంటి అని. నువ్వు చెయ్యగలవు అనేసి ధ్యానంలోనే మళ్ళీ నాకు ధ్యానంలో కూర్చోబెట్టారు. అంటే ఆల్రెడీ ధ్యానంలోనే ఇదంతా జరుగుతుంది కదా.
మళ్ళీ నన్ను ఏమన్నారంటే నీ గురించి నీకు తెలియాలంటే నువ్వు ధ్యానం చెయ్యి అనేసి వశిష్ఠ మహాముని గారు చెప్పినప్పుడు నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఎస్ ఎనర్జీ షిఫ్టింగ్ చాలా జరగడం, దాంట్లో మన రోల్ ఏంటి అనేది కనపడ్డది. ఓకే. అంటే మనం ఏంటి అని మనకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు మనం ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, అసలు మన బాధ్యత ఏంటి, సెల్ఫ్ రియలైజేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సెల్ఫ్ రియలైజేషన్ అయినప్పుడే నేను ఈ పరిస్థితి ఇక్కడ ఉండి ఏం చేయాలి అని ఎవరిని ఏదైనా చెప్పారని నా వల్ల ఏం కాదు, నేనేం చేస్తాను. నేను ఎలా అయితే వశిష్ఠ మహాముని గారికి చెప్పాను, ఆ రోజు ఆయన గారు చెప్పి చూపించి ఆ రోజు చేపించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనర్జీ వర్క్ జరుగుతుంది. సో ఇట్లాంటి ఎంతో వర్క్లు అక్కడ జరుగుతూ ఉంటాయి. సెల్ఫ్ రియలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇంకొకటి మనకి మ్యూజిక్, లైవ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేది అదొక మిరాక్యులస్ వర్క్ జరుగుతుందండి. గంధర్వులు కిన్నెరలు మాస్టర్స్ గురించి మనము బుక్స్ లో చదువుకున్నాము. మనం యాక్చువల్ గా పిఎంసిలో ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు నేను కొన్ని విన్నాను. పిఎంసి వాళ్ళు ఏంటి శివుడు గురించి పెద్ద పెద్ద వాళ్ళ గురించే మాట్లాడతారా ఎప్పుడు అనేసి, అది నిజాలు యాక్చువల్గా. ఎందుకంటే గంధర్వులు కిన్నెర్లు కానీ అనసూయ మాత కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ భూమి మీద శరీరాల్లో జన్మ తీసుకొని ఉన్నారు అంటే మరి నమ్మకం ఎలా కుదురుతుంది? సో ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ గంధర్వులు కిన్నెరలు ఆ మ్యూజిక్ ని పంపిస్తున్నారు. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఒక మిరాక్యులస్ గా ఉంటది. ఆ మ్యూజిక్ డిఫరెంట్ వేవ్ లెంత్ లో వెళ్తది. అది ఏమవుతుంది అంటే ఆ డివైన్ మ్యూజిక్ అనేది, ఆ వేవ్ లెంత్ అనేది ఆ బ్రెయిన్ సిస్టమ్ మీద వర్క్ చేసేసి వీళ్ళని ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేసి వాళ్ళ ఒరిజినల్ ఎక్కడి నుంచి అయితే ఏ హయ్యర్ డైమెన్షన్ నుంచి వచ్చారో హయ్యర్ డైమెన్షన్ కనెక్ట్ చేస్తుంది. మ్యూజిక్ ఈజ్ టేకింగ్ ద గ్రేట్ రోల్, చాలా పెద్ద రోల్ తీసుకుంటుంది మెడిటేషన్ లో. అది ఆ వేవ్ లెంత్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట, ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఉన్న క్వాలిటీస్ అన్ని తీసుకోగలుగుతారు. ఎనర్జీ షిఫ్ట్ అలా చేసేస్తుంది మ్యూజిక్. మ్యూజిక్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ యూనివర్స్. ఎందుకు నటరాజుడు పేరు మీద మనము నృత్యానికి సంగీతానికి గినక ఆయన పేరు పెట్టుకున్నామంటే, మళ్ళీ శివుడు అంటే మళ్ళీ అంతటా ఉన్న ఆయనే. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి కణంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీకు వినిపిస్తుంది, మన ఇద్దరి మధ్య కూడా ఎన్నో మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, అవే ఎనర్జీని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తున్నాయి కదా. అట్ ద సేమ్ టైం ఆ మాలిక్యూల్లో ఈ మ్యూజిక్ వెళ్ళిపోద్ది. మ్యూజిక్ వెళ్ళిపోయి ఆ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి అంటే ధ్యాని బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోయి ఆ పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేసేసి హయ్యర్ చక్రాస్ని యాక్టివేట్ చేసేసి పైకి వేవ్ లెంత్ని కలిపేస్తాయి అనమాట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే గంటల తరబడి చెప్పుకోవచ్చు. ఆ మ్యూజిక్ ఎంతో వర్క్ చేస్తుంది. మ్యూజిక్ ఇప్పుడు మనము తెలుగులో మాట్లాడుకుంటున్నాం అంటే తెలుగు వాళ్ళకి అర్థమవుద్ది, హిందీలో మాట్లాడుకుంటే హిందీ వాళ్ళకి అర్థమవుద్ది, కానీ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ మ్యూజిక్. మ్యూజిక్ ద్వారా మనం ఎంతో ఎంతో జ్ఞానాన్ని కూడా తీసుకురావచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనుభవం ద్వారా అర్థమవుతాయండి ఇవన్నీ. అంటే ఈ ధ్యాన చక్రం అంతా కూడా మన పిఎంసి ద్వారా మనం లైవ్ ఇస్తూ ఉన్నాం. సో చాలా మంది ఏమంటారంటే కనుక, అంటే మేము ఎలాగో లైవ్ ఇస్తున్నాను కదా, మేము లైవ్ చూస్తాం, మరి ఫిజికల్గా వచ్చి అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి అడిగే వాళ్ళకి మీ యొక్క సమాధానం? ఎస్, అక్కడ ఫిజికల్ ప్రెజెన్స్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఫిజికల్గా వేల మందితో ఒక సామూహిక ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఎఫర్ట్లెస్గా అయిపోద్ది. మనము దూరంగా కూర్చొని కిలోమీటర్ల దూరంగా కూర్చొని ఒక ఇంటెన్షన్ తోటి సామూహిక చైతన్యంతో కలవాల్సి ఉంటుంది. ఏది దూరంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా ఆ ఒక సామూహిక చైతన్యంతో ఒకటి అయిపోతాము అక్కడ ఆటోమేటిక్గా. ఇంకా అదే కాకుండా ఆల్రెడీ అక్కడ శక్తిపీఠాలు ఉన్నాయి అనుకున్నాం కదా మనము. ఆల్రెడీ మహేశ్వర మహాపిరమిడ్ నుంచి అద్భుతమైన ఎనర్జీస్, మహాతల్లి పార్వతీమయ్య పిరమిడ్ నుంచి అద్భుతమైన ఎనర్జీస్, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి మహా శక్తి స్థల్ నుంచి అద్భుతమైన ఎనర్జీస్. మరి ఎనర్జీస్ అన్నింటినీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడ గ్రూపులో కూర్చొని ఉంటాం. సో ఫిజికల్ ప్రెజెన్స్కి అది ఆల్టర్నేటివ్ కాదనమాట. ఫిజికల్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ధ్యాన చక్రంకి అందరూ ఎందుకు రావాలి అన్నది మీ యొక్క ఫైనల్ సందేశం. మనం అంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ధ్యాన చక్రాలకి రావడం వల్ల
మన ఆత్మ ప్రగతి. Hmm. లేదంటే మళ్ళీ అదే జనన మరణ సైకిల్లోనే ఉండిపోతాము. Hmm. ఒక ఎనర్జీ పెరగడం కానీ, ఆత్మ ప్రగతి, నేను ఆత్మని అంటే వేల సంవత్సరాలుగా ఈ గురువులు ఏదైతే చెప్తున్నారో దాన్ని నిజం కోసం, దాని మూలం కోసం వెళ్ళాలి అంటే కంపల్సరీ ధ్యానమా చక్రాలకి వచ్చినప్పుడు అది రియలైజేషన్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, Hmm. మనకు తెలియాలి అసలు మనం ఎవరు అనేది. Hmm. నేను ఒక లైట్ మాస్టర్ని అన్నప్పుడు నువ్వు లైట్ మాస్టర్గా లైఫ్ జీవిస్తావు, ఒక నార్మల్ హ్యూమన్గా జీవించవు. Hmm. కానీ లైట్ మాస్టర్స్ అందరూ హ్యూమన్ లైఫ్లో వెళ్ళిపోయారు. Hmm. వాళ్ళు సంపాదించుకోవడం కోసం వచ్చిన శాలరీస్ ఇది నాది అన్న దాంట్లో నా ఫ్యామిలీ నాది, నా పిల్లలు నాలో ఇరుక్కుపోయారు. Hmm. కానీ వాళ్ళు అది చేయడానికి రాలేదే. Yes. వాళ్ళందరూ భూమి కోసం పనిచేయడం కోసం వచ్చారు. భూమి కోసం పనిచేయడం కోసం వచ్చినప్పుడు భూమి కోసం, భూమిని స్వర్గం చేయడం కోసం ఏది అవసరమో అది మీ దగ్గర మీ బ్యాంకులో మేము వేసాము అంటున్నారు మాస్టర్స్. కానీ ఇది నాది అని నేను పట్టుకున్నాను, అది ఎలా రిలీజ్ చేస్తాం? నేనెవరిని అని తెలిసినప్పుడు Yes. ఇది నాది కాదు, నా దగ్గర ఉన్నదంతా ఈ మానవ జాతి కోసము ఇవ్వడం కోసం నాకు ఇవ్వబడ్డది అని అర్థమైనప్పుడు అప్పుడు కరెక్ట్గా జీవిస్తాం మనము. అప్పుడు వెళ్ళనిస్తాము, వెళ్ళేదాన్ని అలా పట్టుకోము. మనం పట్టుకొని ఏం చేస్తాం, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు బాధపడతాం, అయ్యో అనవసరంగా పట్టుకొని వచ్చాను అనేసి. Yes. వదలాలి, వదలడం నేర్చుకోవాలి. నిజం తెలిసినప్పుడే వదులుతాం. Hmm. నాది అన్న భయంలో పట్టుకొని కూర్చున్నాం మనం. సో ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు కరెక్ట్గా జీవిస్తాము. బాడీ వెకేట్ చేసినప్పుడు బాధపడం. ఇంకప్పుడు Yes. ఇక్కడ ఉన్నప్పుడే నిజాన్ని తెలుసుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నప్పుడు నాది నాది అన్న స్వార్థంలో పట్టుకొని కూర్చుంటాం. ఏదైతే మంది కాదు, మంది ఏది కాదండి, ఏది కాదు. శరీరమే మంది కాదు, మనం వేసుకునేది మంది కాదు. మనం ఎవ్రీ డే ఏదైతే తింటున్నాం అంతా మనకి గిఫ్ట్గా ఇవ్వబడ్డది. భూమి మీద వీఆర్ గెస్ట్స్. Hmm. మరి బ్యాంకులో అది అకౌంట్ ఉన్నా, ఏ శాలరీస్ వస్తున్నా, ఏ బిజినెస్లో డబ్బులు వస్తున్నా ఏది మంది కాదు. వినడానికి ఒక రకంగా అనిపించవచ్చు, ఇది చేదుగా అనిపించవచ్చు, Hmm. ఇదే నిజం. ఈ నిజాన్ని తెలుసుకొని మనం ఈ సత్యంతో బయటికి వెళ్ళామనుకోండి, బయటికి అంటే బాడీ ఈ రోజు కాకపోతే రేపైనా అందరూ వెకేట్ చేయాల్సిందే. బాడీ ఇక్కడే మనం పర్మనెంట్గా ఉండం. Hmm. వెకేట్ చేసినప్పుడు ఈ సత్యంతో వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా సత్యలోకానికి వెళ్ళిపోతాం. Yes. అసత్యంతో ఉన్నప్పుడు అసత్య లోకాలకు వెళ్ళిపోతాం. Hmm. Okay. మరి మనము డెస్టినేషన్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కావాలంటే మనం రావాల్సిందే, మన సంఘాతో కలిసి ఉండాల్సిందే. Yes. Wow, that is the ultimate message, మేడం. సో ఎంతో అద్భుతంగా మరి ఈ ధ్యాన మహాచక్రం గురించి మీరు చెప్పడం జరిగింది. మరి ఈ విన్న అందరూ ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ మీరు కలిగించారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. ఇన్స్పిరేషన్ ఏమీ లేదు, నాకు తెలిసింది కొద్దో గొప్ప షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.